మనకి తెలంగాణ రాష్ట్రంలో జూన్ 19 నుంచి ఎప్సెట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది కదా. అసలు ఎప్సెట్ కౌన్సిలింగ్ లో ఎన్ని కాలేజెస్ పార్టిసిపేట్ చేయబోతున్నాయి, అసలు ఎన్ని కాలేజెస్ కి మళ్ళీ కొత్తగా పర్మిషన్స్ ఇచ్చారు, ఎన్ని ఇంజనీరింగ్ సీట్స్ ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుకుందామండి. నేను గాయత్రి, వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మీకు తెలిస్తే అంటే ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం ఎప్సెట్ కౌన్సిలింగ్ లో 15,000 కొత్త సీట్స్ కి అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. బట్ ఇంకా పర్మిషన్ రాలేదు, చూద్దాం కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేలోపు పర్మిషన్ వస్తుందో రాదో. ఇక్కడ విషయం ఏంటంటే, ఇంజనీరింగ్ కళాశాలలకు పర్మిషన్స్ లేని కాలేజెస్లో మీరు చదివారా, మీ డిగ్రీ వేస్ట్ అన్నట్టే, ఎందుకు పనికిరాదండి. ఓకేనా? ఎందుకంటే డిగ్రీస్ కంపల్సరీ గుర్తింపు పొందిన సంస్థల్లోనే చేయాలి. ఓకే, ఉన్నత విద్యా మండలికి జాబితాను అందజేసిన జేఎన్టీయూ. సో జేఎన్టీయూ ఏవైతే కాలేజెస్ని ఫైనలైజ్ చేశారో, అంటే పర్మిషన్స్ ఏవైతే వాటికి ఇచ్చారో ఆ లిస్ట్ అయితే రెడీ చేయడం జరిగింది. ఉన్నత విద్యా మండలికి కూడా ఇచ్చేసారండి. జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. తొలి విడత ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఈ నెల 19 నుంచి జరగనున్న నేపథ్యంలో గుర్తింపు లభించిన 134 కళాశాలల జాబితాను జేఎన్టీయూ అధికారులు రాష్ట్ర ఉన్నత విద్యామండలికి అందించారు. ఇందులో 11 కళాశాలలకు ప్రిన్సిపల్లు లేరని, 16 కాలేజెస్లో సరైన ఫ్యాకల్టీ లేరని నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు నివేదించారు. వీలైనంత వేగంగా ప్రిన్సిపళ్లకు నియమిస్తామంటూ యాజమాన్యాల నుంచి లిఖితపూర్వక అభ్యర్థనను తీసుకున్న తర్వాత అనుబంధ గుర్తింపు ఇచ్చామని వీసీ టి కిషన్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇక మరోవైపు ఏటా అనుబంధ గుర్తింపు ప్రక్రియపై ఆరోపణలు వినిపిస్తుండగా ఈసారి మరింత ఎక్కువయ్యాయి. జేఎన్టీయూ క్యాంపస్లో 3 అధికారులు, కొందరు సభ్యులు కొన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో లోపాలున్న సర్దుబాటు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాక్చువల్గా ఈ విషయానికి సంబంధించి మన ఛానల్లో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. సో క్యాపబిలిటీ లేకపోయినా కానీ కాలేజెస్కి పర్మిషన్స్ ఇస్తున్నారు అని కూడా మనం ఆ న్యూస్లు కూడా మనం కవర్ చేసుకున్నాం. కావాలంటే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే, ఇంకొకటి మాట్లాడుకోవాల్సింది, ఇందులో 11 కళాశాలలకు ప్రిన్సిపల్ లేరు. ఎంత దుస్థితిలో ఉన్నారు చూసారు కదా. అండ్ 16 కాలేజెస్లో సరైన ఫ్యాకల్టీ కూడా లేరు. అసలు ఫ్యాకల్టీ ఎందుకుంటారు? ఫ్యాకల్టీకి మంచి ఫ్యాకల్టీ రావాలి అంటే ఇప్పుడు నార్మల్ ట్యూషన్స్ చెప్పేవాళ్ళే 20,000 అలా తీసుకుంటున్నారు. సింగిల్ విద్యార్థికి చెప్పాలంటే స్కూల్స్లో చూస్తే లక్షలు తీసుకుంటున్నారు. మరి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అట్లీస్ట్ ఎంటెక్ కానీ లేదంటే పిహెచ్డి కానీ చేసిన వాళ్ళు అయితే ఉంటారు కదా. బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు, బట్ ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు. సో బీటెక్, ఎంటెక్, పిహెచ్డి ఇలా చేసిన వాళ్ళు అయితే ఉండాలి. వాళ్ళకి ఎంతెంత శాలరీస్ ఇవ్వాలండి? కాలేజ్ రన్ అవ్వాలంటే చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి. కానీ ప్రభుత్వం నుంచి వస్తున్న రీఎంబర్స్మెంట్ లాంటివి చూస్తే కనుక చాలా తక్కువ ఉంటున్నాయి. ఇప్పుడు మనం సిబిఎస్ఈ సిలబస్ కానీ ఏ స్టేట్ సిలబస్ ప్రైవేట్ స్కూల్స్లో చూస్తే మీరు చెప్పండి, టక్కున మీ పిల్లలకి ఎంతెంత ఫీజులు కడుతున్నారు? 1,00,000, 2,00,000 ఇంతే, ఈ రేంజ్లో ఉంటున్నాయి కదా ఫీజెస్. కానీ ఇక్కడ ఫ్యాకల్టీకి ఇచ్చే డబ్బులు ఎలా ఉంటున్నాయో తెలుసా? 50,000, 60,000, 1,00,000. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం బీటెక్స్ లెవెల్స్లో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? ఫీజు రియంబర్స్మెంట్ సరిపోతుందా లేదా అని ఇక్కడే అర్థమవుతుంది కదా. సో ఫీజు రియంబర్స్మెంట్ కూడా పెంచాల్సిన అవసరం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. కాలేజెస్ ఎంత తినేసినా, సో ఈ మాట అనడానికి నాకేం భయం లేదు. ఎందుకంటే చాలా కాలేజెస్ ఆ డబ్బులు, అంటే ఇంకొన్ని కాలేజెస్ ఏంటంటే స్టూడెంట్స్ లేకపోయినా కాలేజెస్ డమ్మీ షెల్లా ఉన్నా కానీ ఆ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బుల కోసం రన్ చేస్తున్న కాలేజెస్ ఉన్నాయి. అండ్ ఈ కాలేజ్ కొన్ని జెన్యూన్గా ఉంటాయండి. పాపం కొంతమందికైనా హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్తో చదువుకునే పిల్లల్ని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. బట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే క్వాలిటీ టీచర్ ఉండాలి. క్వాలిటీ టీచర్కి క్వాలిటీగా డబ్బులు కూడా పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ రియంబర్స్మెంట్ డబ్బులు సరిపోతున్నాయా లేవా ఒకసారి మీరు కూడా క్లియర్గా ఆలోచించుకుని మీ వెర్షన్ ఏంటో కూడా నాకు తెలియచేయండి కామెంట్ రూపంలో. ఓకేనా? మరొక వీడియోలో మనం ఇన్డెప్త్గా మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి. సో కాలేజెస్కి అయితే పర్మిషన్స్ గురించి అయితే ఇది ఇవాల్టి న్యూస్. ఓకేనా? మొత్తం రాష్ట్రంలో ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి. వీటికైతే అనుమతులు ఇప్పటివరకు ఇచ్చారు. ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయండి. వాటి గురించి కావాలి అంటే కాలేజ్ లిస్ట్ కావాలంటే కామెంట్ చేయండి. కాలేజ్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఇది ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.